ఆంధ్రుల కలల రాజధాని అమరావతి క్రమంగా సాకారమవుతోంది. ప్రస్తుతం మనం అమరావతికి ఆయువు పట్టు లాంటి సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఆఫీస్ మనం చూడొచ్చు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఆఫీసును డిజైన్ను ప్రజల ముందుంచారు. మొత్తం 4-5 నమూనాలు ప్రజల ముందుంచి ఇందులో అత్యధికంగా ఎక్కువ ఓటింగ్ లభించిన నమూనా ఆధారంగా ఈ భవనాన్ని అయితే నిర్మించారు. ఈ భవనం ఏ ఆకారంలో అంటే భవనానికి ముందు ముఖద్వారంగా ఏ ఆకారంలో అంటే అమరావతిని తలపించే విధంగా ఏ ఆకారంతో నిర్మించారు. ఈ భవనం దాదాపు పూర్తయిపోయింది. మొత్తం 4.3 ఎకరాల్లో ఈ భవన నిర్మాణం అయితే చేయడం జరిగింది. గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్లతో ఈ సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. 3,07,326 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో ఈ భవనం అయితే పూర్తయింది. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు ఇతర ఆఫీసులు అన్నీ కూడా మొత్తం ఇకపై ఇక్కడి నుంచే పనిచేయడానికి అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఇతర ఆఫీసులు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే తమ విధులైతే ఇకపై నిర్వహిస్తాయి. అమరావతిలో సిఆర్డీ ఆధ్వర్యంలో నిర్మించే భవనాలను ప్రాజెక్టులను ఇకపై ఈ భవనం నుంచే పర్యవేక్షణ నిర్వహణ కూడా చేస్తారు. కాబట్టి అత్యంత కీలకమైన అమరావతి నిర్మాణానికి అత్యంత కీలకమైన భవనంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. అమరావతి సిఆర్డీఏ ప్రాజెక్టులో ఈ భవనానికి సంబంధించి ముందుగా కొంచెం తక్కువ ఖర్చు అవుతుందని భావించారు. 160 కోట్ల చిల్లర అవుతుందని భావించారు. అయితే 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఈ భవనం ఖర్చు కూడా పెరిగింది. దీంతో 260 కోట్లతో ఈ భవనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఏదైతే సెక్రటేరియట్ బిల్డింగ్ కావచ్చు, హెచ్ఓడీస్ భవనాలు కావచ్చు, జడ్జిల బంగ్లాలు కావచ్చు, అదేవిధంగా ఇతర భవంతులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్సు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలని వీటన్నిటినీ కూడా ఈ ఆఫీసు నుంచే పూర్తి స్థాయిలో పర్యవేక్షించబోతున్నారు. ఈ విధంగా అమరావతిలో తొలి ప్రభుత్వ అధికారిక భవనం పూర్తి స్థాయి అధికారిక భవనం అయితే పూర్తయింది. ఇక మిగిలిన భవంతులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూసొద్దాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఏపీకి ఆర్థిక చేయూత అందిస్తే పోలవరం అన్నదాతలకు ఊతమిస్తుందని పదే పదే చెబుతూ ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనే ఆసక్తి కనబరుస్తున్నారు రైతులు, రాష్ట్ర ప్రజలు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి నిర్మాణ పనుల్లో కదలికొచ్చింది. గత కొన్ని నెలలుగా అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ పని ఎప్పటికి పూర్తవుతుందనే విషయాలను మీకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది మీ ఏబిఎన్. ఇక్కడ జరుగుతున్న పనుల్ని ఒక్కొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మాణమవుతున్న భవనాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించింది. నిర్మాణ పనుల స్థితిగతులపై ఆ ప్రాంత రైతుల అభిప్రాయాన్ని కూడా సేకరించింది. రాజధానిలో నిర్మాణాల వేగంపై మిశ్రమంగా స్పందించారు. ఓవైపు ప్రభుత్వ భవనాలు నిర్మిస్తూనే తమకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి వంటి కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే తాము అక్కడ నివాసం ఉండేలా ఇళ్లు నిర్మించుకుంటామని, తద్వారా రాజధాని పనులు మరింత ముందుకు సాగుతాయని సర్కారుకు సలహా ఇస్తున్నారు. ముందు కరకట్ట డబుల్ రోడ్ చేసేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వైకుంఠపురం వరకు డబుల్ రోడ్ చేసేస్తే కనుక అమరావతికి కూడా పూర్తిగా బాగుంటుందండి. అసలు ముందు అది చేయాలి, మా కోరిక అది. బాబు గారు ఎంతో అమరావతి రైతులకు ఎంతో చేయాలి, వాళ్ళని కూడా పారిశ్రామికతలు చేయాలి, వాళ్ళకి డెవలప్ చేయాలని మేము రివ్యూ మీటింగులు వింటున్నాము, అన్నీ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో పనుల ప్రారంభానికి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా గత జగన్ ప్రభుత్వం అమరావతి విషయంలో న్యాయస్థానాల్లో సృష్టించిన చిక్కుముళ్లు విప్పేందుకే 9 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత పాత టెండర్లు రద్దు చేశారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచారు. సదరు కంపెనీలకు పనులు అప్పగించే సమయానికి వర్షాకాలం మొదలు కావడంతో రాజధానిలో పనులు నత్తనడకన సాగాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతుండడం రాజధానిలో వివిధ భవంతుల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు పూర్తి కాగా ఆ ఆఫీసును ఈ నెల 13న లాంఛనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనుల పర్యవేక్షణ అంతా సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు నుంచే పర్యవేక్షించి నిర్వహించనున్నారు. ఇక 4.32 ఎకరాల్లో నిర్మించిన సిఆర్డీఏ ఆఫీసు భవన నిర్మాణాన్ని 8 నెలల్లో పూర్తి చేశారు. ఇందులో ప్రధాన భవనం 0.73 ఎకరాల్లో, 0.88 ఎకరాల గ్రీన్ జోన్, పార్కింగ్ ఏరియా కింద 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, మాడ్యులర్ ఎస్టీపీ కోసం 0.39 ఎకరాలు కేటాయించారు. సిఆర్డీఏ భవనాన్ని G+7 అంతస్తులుగా నిర్మించారు. 3,07,326 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను సిద్ధం చేశారు.
ఈ భవన నిర్మాణానికి మొత్తంగా 257 కోట్లు ఖర్చయింది. సిఆర్డీఏ ఆఫీసు ప్రాజెక్టును కేపీసీ లిమిటెడ్ నిర్మించింది. ఈ నెలాఖరికి వచ్చే నెల మొదట్లో బాగా స్పీడ్ అనుకుంటాయని అనుకుంటున్నాము. ఆల్రెడీ వర్షాలైనా కూడా కొన్ని పనులు అయితే ఫాస్ట్గానే చేస్తున్నారు. ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి కంప్లీట్ చేశారు. రాజధానిలో మొట్టమొదటి కంప్లీట్ అయిన బిల్డింగు సిఆర్డీఏ. మరి అట్లానే మినిస్టర్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ అవి కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాటిలో కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. వచ్చిందల్లా ఈ వర్షాల వలన కొంచెం ఈ డ్రైనేజీ ఇది అయింది. పనులు అవుతాయని ఆశిస్తున్నాం. అమరావతి నిర్మాణాలకు వచ్చిన అడ్డంకుల్ని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతుంది కూటమి ప్రభుత్వం. గవర్నమెంట్ కాంప్లెక్స్లో భవనాల నిర్మాణాలకు టైం ఫ్రేమ్ పెట్టుకుని మరీ ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను 6 నెలల్లోపు, గ్రూప్ డి, గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్లను 9 నెలల్లోగా, ఎన్జీఓస్, అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, హైకోర్టు జడ్జిల బంగళాలను 9 నెలల్లోగా పూర్తి చేస్తారు. కొత్త సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ టవర్లను 30 నెలల్లో పూర్తి చేస్తారనే ఆశాభావంతో ఉన్నారు. ఇక పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో భూములు పొందిన వారు 24 నెలల్లో భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ముందుగా నిర్దేశించుకున్నారు. వీటితో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఇచ్చిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను 24 నెలల్లో పూర్తి చేయాలని భావించారు. అయితే వాతావరణం సహకరించకపోవడం, అధిక వర్షాల కారణంగా ఈ పనులు కొంతమేర ఆలస్యమయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే రాజధాని రైతులు మాత్రం ఎస్సీ, ఎస్టీ రైతుల కౌలు చెల్లించడంతో పాటు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే వ్యక్తిగత నిర్మాణాలు కూడా జరుగుతాయని, తద్వారా అమరావతి నిర్మాణం మరింత వేగంగా సాధ్యమవుతుందని అంటున్నారు. రాజధాని నిర్మాణ పనులు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు కూడా అభివృద్ధి చేసి దానికి కూడా ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తే మేము అందరం కూడా సంతోషిస్తాము. ఎందుకంటే మేము ఆ రోజు ఆశించింది కూడా అదేనండి. రైతులు ఆశించింది కూడా అదే. ఏదైతే ప్రభుత్వ భవనాలతో పాటు మావి కూడా డెవలప్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎవరు రాజధాని అమరావతి 29 గ్రామాలు ఎవరో ఇల్లు కట్టుకోవాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు, మొన్న నారాయణ గారు శంకుస్థాపన చేసుకున్నాడు సొంత ఇల్లుకి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఇంటికి నిర్మాణానికి చేపట్టలేదు. దయచేసి మౌలిక వసతులు ఇవన్నీ కల్పిస్తే రైతులుగా మేము కూడా ఆశపడతాం. ఇప్పటికే గవర్నమెంట్ కాంప్లెక్స్లోని భవనాలను ఆయా గుత్తేదారు సంస్థలకు అప్పగించడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించి పనులు కొనసాగిస్తున్నారు. మొత్తం 21 టవర్లలో 1968 అపార్ట్మెంట్ల నిర్మాణం కొనసాగుతోంది. 35.6 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాను 26.61 ఎకరాల్లో నిర్మిస్తుండగా ఇంటర్నల్ వర్కులు అక్కడ కొనసాగుతున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్ల టైప్ 1, టైప్ 2, క్లాస్ 4, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్లను నిర్మాణ సంస్థ ఎస్పీసీఎల్కు అప్పగించారు. మొత్తం బిల్డప్ ఏరియా 7.4 లక్షల చదరపు అడుగులు కాగా 5.98 ఎకరాల్లో గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 టవర్లు నిర్మితమవుతున్నాయి. గ్రూప్ డి ఉద్యోగుల కోసం 6 టవర్లలో 720 అపార్ట్మెంట్లను 10.2 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 7.76 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 30,000 మంది వరకు కూడా కార్మికులు వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మనం గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవంతుల వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు ఈ పక్కన మొత్తం 21 టవర్లలో వేలాది అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఈ అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు భారీ ఎత్తున ఇక్కడ కార్మికులు నిత్యం పనిచేస్తూ ఉన్నారు. గడచిన 5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో ఏమీ చేయకుండా పాడుపెట్టిన ప్రాంతాన్ని ఇప్పుడు చాలా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రైతులు కూడా జరుగుతున్న పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటితో పోలిస్తే కనుక ఇప్పుడు అమరావతిలో భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సు, అదేవిధంగా అఖిల భారత సర్వీస్ అధికారుల భవంతులు, ప్రభుత్వ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించిన భవంతులు, సిఆర్డీఏ కార్యాలయం ఇప్పటికే పూర్తయింది. ఇక మిగిలిన సెక్రటేరియట్, హైకోర్టు, అదేవిధంగా అసెంబ్లీ భవనాలు కూడా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రైతులకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరిస్తే అమరావతి నిర్మాణం అనుకున్నంత స్పీడ్లో ముందుకు సాగుతుందని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి కొంతమేరకు వర్షాలు ఉన్న కారణంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ వర్షాలు కనుక తగ్గితే మరింత ఊపందుకుని దాదాపు 50,000 మంది కూడా కార్మికులు పనిచేసే పరిస్థితి ఇక్కడ వస్తుందని వారు చెబుతున్నారు. ఇక మిగతా భవనాల వద్ద పనులు ఏం జరుగుతున్నాయో ఒకసారి చూసొద్దాం. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం ఎన్సీసీ మొత్తం 12 టవర్లను నిర్మిస్తోంది.
ఇందులో 288 అపార్ట్మెంట్లలో 3,500 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మిస్తున్నారు. 10.48 ఎకరాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇంటర్నల్ వర్కులు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్ల కోసం 6 టవర్లలో 144 అపార్ట్మెంట్లను 3,500 చదరపు అడుగుల యూనిట్ ఏరియాతో 6 ఎకరాల్లో ఈ టవర్లు నిర్మిస్తున్నారు. వీటితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లాలను కేఎంబి ప్రాజెక్టు శరవేగంగా నిర్మిస్తోంది. మరోవైపు మినిస్టర్లు, జడ్జిల బంగ్లాలను బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించిన మోడల్ హౌస్లను నిర్మించి నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసేలా డిస్ప్లే చేస్తున్నారు. అమరావతి నిర్మాణాలు ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటున్నాయి. ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే 3 ఏళ్లకు కాస్త అటు ఇటుగా అమరావతి నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని రైతులు కూడా చెబుతున్నారు. ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతుండటంతో దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులొచ్చి అమరావతిలో పనిచేస్తున్నారని, ప్రస్తుతం 30,000 మంది పనిచేస్తుండగా ఈ నెలాఖరు నాటికి వారి సంఖ్య 50,000 దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి పనులు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక క్రమంగా ఇప్పుడు ఊపందుకున్నాయి. ఒకవైపు వర్షాలు తగ్గడంతో పనులను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన వెనక ఏదైతే కనిపిస్తోందో భవనాలు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అంటే ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం 12 యూనిట్లు, అంటే 12 టవర్లు, 288 అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. మొత్తం 3,500 గజాల విస్తీర్ణంతో ఈ ఒక్కొక్క అపార్ట్మెంట్ ఉండబోతోంది. మొత్తం బిల్డప్ ఏరియా 14.46 లక్షల చదరపు అడుగుల మొత్తం బిల్డప్ ఏరియా 10.48 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు సంబంధించినటువంటి బంగ్లాలు, సెక్రటరీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్, అదేవిధంగా మినిస్టర్ బంగ్లాలు, జడ్జిల బంగ్లాల నిర్మాణం కూడా శరవేగంగా ముందుకు సాగుతోంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క భవనాలు కూడా ఇంతకుముందు మనం చూసాం. దాదాపు భవనాల నిర్మాణాలు అయితే పూర్తి కాబోతున్నాయి. మిగతా ఎమ్యూనిటీస్ అన్ని కూడా కల్పించాల్సి ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ విషయానికి వస్తే కనుక టైప్ 1, టైప్ 2, గ్రూప్ 4 భవనాలు నిర్మాణంలో అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పనులు వేగవంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వేగంగా ముందుకు సాగడం పట్ల అటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దాదాపు 30,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ భవనాల నిర్మాణాలకి షాపూర్జీ, పల్లంజీ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, అదేవిధంగా ఎల్ఎన్టీ కావచ్చు, ఇలా ఈ సంస్థలన్నీ కూడా వరుసగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నాయి. సకాలంలో వీటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ బిల్డింగ్ కూడా దాదాపు ఫౌండేషన్ స్థాయి నుంచి పైకి లేచిన పరిస్థితి అయితే ఉంది. సచివాలయం భవనాలు కూడా ఇప్పుడిప్పుడే వాటికి సంబంధించి అటు చెన్నై ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి సంబంధించిన నిపుణులు వాటికి సర్టిఫికెట్ ఇవ్వడంతో వాటిని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టుగా 3 సంవత్సరాల్లోనే ఈ భవనాలన్నీ పూర్తవుతాయనే అభిప్రాయాన్ని ఇటు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ గవర్నమెంట్ కాంప్లెక్స్తో పాటు సరిసమానంగా తమ భూములను కూడా ఫ్లాట్లుగా వేసి తమకు మౌలిక సదుపాయాలతో అప్పగించాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం అమరావతి పనులు అయితే మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అమరావతిలో పనులు అయితే మాత్రం తిరిగి ఊపందుకున్న పరిస్థితిని మన గ్రౌండ్ రిపోర్ట్లో స్పష్టంగా చూడడం జరిగింది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.